ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు 180 గజాల్లో కట్టిన ఒక నార్త్ ఫేసింగ్ ఇల్లు చూపించబోతున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక 2 హౌసెస్ కనబడుతున్నాయి చూడండి. సో ఈ 2 హౌసెస్లో మనకి ఒకటి 145 గజాల్లో కట్టారు, ఇంకొకటి వచ్చేసరికి నార్మల్గా 180 గజాల్లో కట్టారు. నేను మీకు 180 గజాల్లో కట్టిన ఇల్లే చూపిస్తున్నాను. 145 గజాలు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. సో ఇది చూసుకున్నట్లయితే కనుక 25x65 కొలతలతో కట్టిన నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్. ఇది 3 BHK ఫుల్ ఫర్నిష్డ్ వర్క్ అయితే ఉంది. పదండి ఒకసారి లోపలికి వెళ్దాం, ఎలా ఉంది ఏంటి చూద్దాము. సో సింపుల్గా ఒక చిన్న కారు, ఒక బైక్ పట్టేంత ప్లేస్ అయితే రావడం జరిగింది. 13x12 2 సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కార్ పార్కింగ్ ఏరియా మొత్తం ఇదంతాని. మెయిన్ డోర్ టోటల్ అదంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది. సో చూసారు కదా, ఏదైనా బైక్ ఉంటే పక్కన పార్కింగ్ చేసుకోవచ్చు మెట్ల ల్యాండింగ్ పక్కన. ఈ పక్కన తూర్పు పక్కన చూసుకున్నట్లయితే 2.5 అడుగులు ప్లేస్ అయితే వదిలేరు మనకి. ఆ పక్కన దక్షిణం పక్కన పడమర పక్కన కూడా కొంచెం సెట్ బ్యాక్స్ అయితే బాగానే వచ్చాయి. లోపలికి వెళ్దాము, ఇల్లు మొత్తం అంతా కూడా ఎలా ఉంది ఏంటి అయితే చూపిస్తాను. 180 గజాలు అంటే మనకి సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే 3.7 సెంట్స్ కూడా రావడం జరుగుతుంది సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే. ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తున్నారు. టోటల్ కంప్లీట్ అయిపోయినట్లే ఆల్మోస్ట్ టోటల్ అంతా. ఇంకా కొంచెం మనకి క్లీనింగ్ అయితే ఉన్నది. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది. ఇది 19-10 పొడవు ఉంటుంది, 9-4 వెడల్పుతో రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏదైనా ఐడల్స్ పెట్టుకోవడం కోసం అయితే ఇచ్చారు ఇది హాల్లోని. సో ఈ బెడ్రూమ్ వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ కావాలంటే కనుక. ఇది వచ్చేసరికి 10x10 సైజులు అయితే రావడం జరిగింది ఈ బెడ్రూమ్ అనేది. సో రైట్ సైడ్ చూసుకున్నట్లయితే వార్డ్రోబ్ అయితే ఇచ్చేసారు, ఆ పక్కన నార్త్ సైడ్. అండ్ 2 విండోస్ అయితే రావడం జరిగింది. సో మనకి ఆ పక్కన వెస్ట్ సైడ్ నుంచి అట్లాగే ఉత్తరం పక్క నుంచి కూడా వెంటిలేషన్ బాగానే ఉంటుంది. 3 బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా. ఆల్రెడీ ఒక బెడ్రూమ్ చూసాం కదా, ఇంకొక బెడ్రూమ్ ఇది చూద్దాము. అండ్ ఇది టీవీ యూనిట్. ఇది లామినేట్ ఫినిషింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే చూడడానికి మనకి స్టోన్ లుక్లో అయితే ఉంచండి, స్టోన్ ఫినిషింగ్ టైప్లోని. ఇది ఒక టెక్స్టైడ్ ఫినిషింగ్ లామినేట్ ఇది. అండ్ దీనికి బ్యాక్ సైడ్ మనకి డైనింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇది. 9-7x9 4 సైజులు అయితే ఉంటుంది. అట్లాగే తూర్పు పక్కన కూడా గుమ్మం అయితే ఇచ్చేసారు. ఇక్కడ చూసుకోండి, నేను చూపిస్తున్నాను. సో ఇందులో మనకి పూజా రూము, డైనింగ్ ఏరియా, వాష్ ఏరియా ఇలా అన్నీ కూడా ఇందులో రావడం జరిగింది. ఇది లేదు అని చెప్పడానికి అయితే లేదు, అన్నీ కూడా ఇందులో రావడం జరిగింది. అండ్ 2 బెడ్రూమ్స్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ ఏంటంటే ఆర్చ్ మాదిరిగా అయితే తీసుకున్నారు ఇక్కడ. అండ్ ఇది ఇక్కడ క్రాకరీ యూనిట్ అయితే ఇచ్చేసారు గ్లాస్ డోర్స్ తోటి. సో కప్స్ అట్లాంటివి అయితే ప్లేస్ చేసుకోవచ్చు అక్కడ, బాగుంటుంది. సో సెంటర్లో వాష్ బేసిన్ అయితే పెడతారు ఫ్రెండ్స్, అది ఇంకా పెట్టలేదు. ఇక్కడ మనకి పైప్ కనబడుతుంది చూస్తున్నారు కదా, దాని టాప్లో అయితే రావడం జరుగుతుంది అది. అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు గెస్ట్ బెడ్రూమ్ ఆర్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద. ఇది 12x10 సైజులు అయితే ఉంటుంది రూమ్ అనేది. ఆ పక్కన దక్షిణం పక్కన మనకి 3 డోర్స్ విండో అయితే ఇచ్చేసారు. ఒకసారి ఇల్లు ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది కాకినాడలో ఉండడం జరిగింది. కాకినాడ FCI కాలనీలో అయితే రావడం జరుగుతుంది ఇది. సో అచ్చంపేట జంక్షన్కి కొంచెం దగ్గరలో అయితే ఉంటుంది. ఎవరైనా ఈ సరౌండింగ్స్ అచ్చంపేట జంక్షన్ సరౌండింగ్స్లో ఇల్లు తీసుకుందాం అనుకుంటే ఇదైతే ఒకసారి కన్సిడర్ చేయవచ్చు. సో ఇక్కడ మనకి డోర్స్ అనేవి స్లైడింగ్ డోర్స్ అయితే రావడం జరిగింది వార్డ్రోబ్లోనే. అండ్ ఈ పక్కన మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు చూడండి. ఇది వచ్చేసరికి 3.9 వెడల్పు ఉంటుంది. పొడవు వచ్చేసరికి ఒక 6 అడుగుల వరకు తీసుకున్నారు. టైల్స్ మొత్తం అంతా కూడా వేసేసారు. ఇంకా మనకి కమోడ్స్ ట్యాప్స్ అయితే పెట్టలేదు, అదొక్క వరకే పెండింగ్లో అయితే ఉంది ఇందులోని. అండ్ ఇది ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ విషయానికి వచ్చినట్లయితే పదండి వెళ్ళి మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇదంతా కూడా డైనింగ్ ఏరియా చూసుకున్నారు కదా. ఇల్లు మొత్తం అంతా కూడా క్లియర్గా చూసుకొని ఫ్రెండ్స్, డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి అవి కూడా చూసుకుందరు. కానీ టోటల్గా 2 హౌసెస్ అయితే ఉన్నాయి ఇలాంటివి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది. ఇది వచ్చేసరికి 10x13 2 సైజులు అయితే ఉంటుంది, కొంచెం పెద్దగానే వచ్చింది. అండ్ దీనికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు.
ఈ బాత్రూమ్ వచ్చేసరికి 310 వెడల్పు సేమ్ దానిలోనే ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం పొడవు ఎక్కువగా వచ్చింది. ఇది పొడవు వచ్చేసరికి మనకి 6'3" అయితే రావడం జరిగింది. సో చూసుకున్నారు కదా, ఒకసారి పదండి బయటకైతే వెళ్దాము. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే కిచెన్ పక్కనే రావడం జరుగుతుంది. ఇది పూజా రూమ్. ఇది ఒక 4 ఫీట్ విడ్త్ ఉంటుంది. 5 feet 3 inches మనకి లెంత్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా ఒక 2 members అయితే కూర్చోవచ్చు. ఒక విండో కూడా ఇచ్చారు అక్కడ. స్టోరేజ్ స్పేస్ ఇదంతా బాగానే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి కిచెన్ ఫ్రెండ్స్. ఇది సో 9x9 4 సైజులో మనకి పెద్ద కిచెన్ ఇచ్చారు. ఇక్కడ 3 doors విండో కూడా రావడం జరిగింది. అండ్ ఇక్కడ స్టోరేజ్ స్పేస్ కూడా మనం చూసుకున్నట్లయితే ఎల్ షేప్ ప్యాటర్న్లో తీసుకున్నారు ప్లాట్ఫామ్ అనేది. 3 doors విండో అయితే ఇచ్చారు కిచెన్లోని. అండ్ అట్లాగే పూజా రూమ్ మీద కూడా కొంచెం ప్లేస్ అయితే వదలడం జరిగింది. ఏదైనా సామాన్లు కావాలంటే కనుక పెట్టుకోవచ్చు అక్కడ. 25x65 నార్త్ ఫేసింగ్ ఇల్లు అది. సో ఇలాంటివి 2 houses అయితే ఉన్నాయి. ఒకటి మాత్రమే కాదు, మీరు చూస్తుంది ఒకటే కాదు, ఇంకొకటి కూడా సేల్కి అయితే ఉంది. అండ్ కింద ఇదంతా కూడా స్టోరేజ్ స్పేస్ ఫ్రెండ్స్. ఇది ఒకసారి బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చేసారు ఇక్కడ. అండ్ మనకి కలర్ కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పర్పుల్ అండ్ వైట్ కలర్ అయితే ఇక్కడ యూజ్ చేశారు. టోటల్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామినేట్ ఇది. అండ్ మనం దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇలా టోటల్గా ఇదంతా కూడా 70 లక్షలు చెప్తున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్. ఇది ఇంకా తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. సో ఎవరైనా ఈ ఇల్లు అనేది తీసుకుందాం అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఇంకా డీటెయిల్స్ అయితే పెట్టాము. ఒకసారి చెక్ చేసి మీరైతే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇదంతా కూడా వాష్ ఏరియా ఫ్రెండ్స్. ఇది ప్లేస్ బాగా ఇచ్చారు. ఈ పక్కన 6 feet విడ్త్ అయితే వచ్చింది పక్కన. అండ్ ఈ పక్కన ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు ఒకటి, చూసుకోండి. అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ అనేది ఈ పక్కన అయితే తీసుకున్నారు, దక్షిణం పక్కన. సో చూసారు కదా, పదండి ఒకసారి మనం పైకి అయితే వెళ్దాము. పైన ఎలా ఉంది ఏంటి అని కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. 3.7 cents ఫ్రెండ్స్. ఇది 25x65 నార్త్ ఫేసింగ్ ఇల్లు. ఇది టోటల్గా 2 houses అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. కాకినాడ అచ్చంపేట జంక్షన్కి దగ్గరలో అయితే ఉంటుంది. FCI కాలనీ ఏరియా లెక్కలగా అయితే రావడం జరుగుతుంది. ఇది సో కార్ పార్కింగ్ ఏరియా కూడా బాగా పెద్దగానే వచ్చింది, చూసుకోండి. సో మెట్ల ల్యాండింగ్ కింద అయితే బాత్రూమ్ ఇవ్వలేదు దీనికి. కొంతమంది అయితే ఇక్కడ ఇస్తున్నారు, కొంతమంది ఎట్లా అయితే ప్లాన్ చేయట్లేదు, బ్యాక్ సైడ్ అయితే ఇస్తున్నారు. సో వీళ్ళు బ్యాక్ సైడ్కి తీసుకున్నారు బాత్రూమ్ అనేది. సో స్టెప్స్కి కూడా ఫ్లోర్ పెయింట్ అనేది యూజ్ చేశారు చూడండి. సో పదని మనం పైకి అయితే వచ్చేసాము, చూపిస్తాను పైన కూడా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక 9x12 సైజ్ పిల్లర్స్ అయితే యూజ్ చేశారు. టోటల్గా ఈ కన్స్ట్రక్షన్ ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక 12 పిల్లర్స్తో ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సేమ్ పక్కనే ఇంకొక హౌస్ అయితే ఉంటుంది. చుట్టూరు కూడా ఏరియా కూడా చూసుకోండి, ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అనేది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.